ఈయన చూస్తే మూడో రోజు ముంపులోనే అన్నటువంటి స్టోరీని హైలైట్ చేసింది. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ, పునరావాస శిబిరాలకు వేల మంది ఇళ్లు ఖాళీ చేసి ఓళ్లకు పైన బుడమేరు ఉధృతి తగ్గిన వేడని వరద. విజయవాడ నగరం మూడో రోజు ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలు నీట మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు మంగళవారం సహాయక చర్యను పర్యవేక్షించారు. ప్రభుత్వం, ఎన్జీఓలు, దాతలు ఉదారత చాటుకున్న బాధితులు చివరి వారికి చేరడం లేదు. మంగళవారం చాలా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోయాయి. దాదాపు 75,000 మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. సాయంత్రానికి చాలామంది ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తిరిగి కనిపిస్తున్నారు. అక్కడక్కడ తొక్కిసలాట జరిగింది. శనివారం 8 అడుగుల వరకు ఉన్న బుడమేరు వరద ముంపు మంగళవారం రాత్రికి 3 అడుగులకు తగ్గింది. మరో 2 రోజుల్లో కాలనీల్లో నీరు తొలగొచ్చని అంచనా ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ల అధికారులతో సమీక్షించడంతో పాటు పలు కాలనీల్లో తిరిగారు. హెలికాప్టర్లో సింగనగర్, చిట్నగర్ ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 179 సచివాలయాల పరిధిలో 32 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సహాయక చర్యను పర్యవేక్షించారు. ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి సహాయం కోసం అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయి. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్ల ద్వారా లక్షల ప్యాకెట్ల ఆహారం, మంచినీళ్లు సరఫరా చేశారు. నీటి ఉధృతి తక్కువగా ఉన్న కాలనీల్లో ట్రాక్టర్ల ద్వారా నిత్యావసరాలు అందించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హెలికాప్టర్లో నుంచి చూస్తే కష్టాలు ఎలా తెస్తే